తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ప్రసాదం లడ్డూకి సంబంధించినటువంటి అంశం తెర మీదకు వచ్చినటువంటి సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా జాతీయంగా సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఒక సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి కౌంటర్గా ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. అయితే ఏదైనా అపచారం జరిగి ఉంటే దానికి బాధ్యులైనటువంటి వారిని శిక్షించాలని, అంతే తప్ప దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఏంటని చెప్పి ప్రకాష్ రాజ్ ఆ రోజు వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. అసలు ప్రకాష్ రాజ్ దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు తాను చేయలేదని, దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి తాను చెప్తున్నానని, ఏ మతానికి సంబంధించినటువంటి హక్కు ఆ మత వ్యక్తులకు ఉంటుందని, వారు ఇతర మతాలను కించపరచకుండా మాట్లాడేటువంటి స్వేచ్ఛ వారికి ఉందని, ప్రకాష్ రాజు ఏం చెప్పదలుచుకున్నాడు, ప్రకాష్ రాజు మీద ఎంతో గౌరవం ఉందని, వారంటే ఎంతో గౌరవం ఉందని, కానీ వారు ఈ విధంగా మాట్లాడటం అసలు ఎందుకు మాట్లాడుతున్నారో, అసలు ఏంటి సంబంధం, ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది, మేము అంత తప్పుగా ఏం మాట్లాడాము, సో దీన్ని ప్రకాష్ రాజు ఆలోచించుకోవాలని, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని, ఖచ్చితంగా ఏదైనా సరే తప్పు జరిగినప్పుడు ఆ అంశాన్ని ఎవరైనా సరే మాట్లాడతారని, కానీ ఏదో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశామనే విధంగా ప్రకాష్ రాజు మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది.